అయితే ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ అని కూడా చెప్పారు. యాక్చువల్గా విటమిన్ డి డెఫిషియన్సీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో కొన్ని అంటే ఎండ పడాలి అనేది కదా చెప్తారు, సో దాని నుంచి డి విటమిన్ వస్తుంది. మరి ఇప్పుడు డెఫిషియన్సీ తోటి ఎలా వస్తాయి? విటమిన్ డి డెఫిషియన్సీ అనేది వన్ ఆఫ్ ది రీజన్స్, అది అంత మేజర్ రీజన్ కాదు. ఒక్కొక్కసారి ఏం చూస్తామంటే విటమిన్ డి డెఫిషియన్సీ వాళ్ళలో ఎక్కువ వస్తాయి. దానివల్ల మనం సన్కి ఎక్స్పోజ్ కాకూడదా అంటే ప్రతి ఒక్క దానికి ట్రేడ్ ఆఫ్ ఉంటుంది అనమాట. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మెయింటెనెన్స్ అనేది మంగు మచ్చల్లో చాలా ఇంపార్టెంట్. ఈ మంగు మచ్చల్లో మెయింటెనెన్స్లో ఫస్ట్ మెయింటెనెన్స్ ఏంటంటే మీరు సన్ రేస్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం. సో దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సన్ స్క్రీన్ మూసుకోవడం, లేకపోతే హ్యాట్స్ వేసుకోవడం, క్యాప్స్ వేసుకోవడం, మాస్క్ వేసుకోవడం. సో ఇవన్నీ చూస్తామన్నమాట. ఇది డబల్ ఎడ్జ్డ్ నైఫ్ అంటే మీకు ట్రేడ్ ఆఫ్ ఉండాలి. సో మీకు మంగు మచ్చలు ఉన్నాయి, సో మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సో ట్రై టు టేక్ విటమిన్ డి డెఫిషియన్సీ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎందుకంటే మీకు మంగు మచ్చలు ఇంపార్టెన్స్ అన్నప్పుడు, లేదు నాకు న్యాచురల్గానే విటమిన్ డి రావాలి, నాకు మంగు మచ్చలు ఉన్నా పర్లేదు అనుకుంటే దట్స్ ద ఇండివిజువల్ చాయిస్ అనమాట. సో మామూలుగా మణికొండ ఏరియాలో ఎక్కువ ఫిల్మ్ స్టార్స్ వాళ్ళు ఉంటారనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళకి బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ఈ మంగు మచ్చలతో ఆ ఏరియాలో వస్తుంటారు. వేరే ఏరియాలో కూడా ఉంటారు, కాకపోతే వేరే ఏరియాలో మగవాళ్ళు అంతగా పట్టించుకోరనమాట. ఈ ఏరియాలో చాలా ఇంపార్టెన్స్. సో టీవీ యాక్టర్స్ కానీ, సీరియల్స్ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ వచ్చి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో అక్కడ ట్రేడ్ ఆఫ్ ఉంటుందన్నమాట.